1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో ఆమె చనిపోయింది. ఇంట్లో నుంచి నగ్నంగా బయటకు పరిగెత్తి, ఆ తర్వాత ఒక గుడి దగ్గరికి వెళ్ళి, గుడిలోని చిన్న రాతి విగ్రహం తీసుకొని, ఆ విగ్రహంతో పాటు పక్కనే ఉన్నటువంటి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు జరిగింది? అనేది ఇప్పటివరకు ఇంకా క్లారిటీ లేదు. ఇదే విషయం మీద మనకి మరింత సమాచారం అందించేందుకు మేడిపల్లి ఇన్స్‌పెక్టర్ జితేందర్ రెడ్డి గారు లైవ్ కాల్‌లో అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఏం జరిగింది తేజస్విని ఇష్యూలో? ఎందుకు ఆమె అలా బిహేవ్ చేశారు? ఏమన్నా ప్రాథమిక సమాచారం ఏమన్నా తెలిసిందా సార్? అసలు ఏంటి? గుడ్ మార్నింగ్ సుమ గారు. ఏం లేదు, ఇందులో తేజస్విని అని 25 ఇయర్స్ అమ్మాయి. యాక్చువల్‌గా వీళ్ళ మదరు, ఫాదరు మధ్యల మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ ఉన్నాయి. యాక్చువల్‌గా వీళ్ళ ఫాదర్‌దొచ్చేసి వైజాగ్. ఆయన స్టీల్ సార్. ప్లాంట్ ఎంప్లాయీ. రిటైర్డ్ అయిపోయిండు. వాళ్ళకు గొడవలొచ్చేసి ఈ అమ్మాయి ఫస్ట్‌లో బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా పనిచేస్తుండేది. ఫస్ట్ ఆ తర్ బెంగుళూరులో పనిచేసేవాళ్ళా సార్ ఆమె? ఆమె బెంగుళూరులో పనిచేసి యాక్చువల్లీ షీ ఈస్ ఎ మోస్ట్ ఇంటెలిజెంట్. ఎన్‌ఐటీ వరంగల్. జాబ్ మరి ఏమైందో జాబ్ పోయినట్టుంది. జాబ్ నుంచి ఇక్కడ హ్మ్. బెంగుళూరు నుంచి డైరెక్ట్ వైజాగ్ వెళ్ళిపోయారు ఫాదర్ కాడ. ఫాదర్ కాడ మళ్ళా కొంత ఇష్యూస్ అయినాయి. ఇష్యూస్ అయినాక వాళ్ళు చెప్పపెట్టకుండా హైదరాబాద్ వచ్చి కుషాయిగూడ కాపురాల ఏరియాలో ఉన్నారు. అక్కడ హ్మ్. కొన్ని రోజులు ఉన్నాక మళ్ళీ అక్కడ నచ్చక వాళ్ళు ఎయిర్ బిఎన్‌బి యాప్ ద్వారా శంకర్ నగర్, పీర్జాదిగూడ, మేడిపల్లి లిమిట్స్‌లో రెంట్‌కి ఉండడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్‌లో. అక్కడ వచ్చి ఇప్పుడు సుమారు 25 డేస్ నుంచి అక్కడ ఉంటున్నారు. యాక్చువల్‌గా వీళ్ళకు జాబ్ పోయింది. ప్లస్ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వల్ల వీళ్ళు ఒక మెంటల్ ట్రామాలో ఉన్నారు. అంటే ఫోబియా అనే ఒక మానసిక జబ్బుతోటి ఉన్నారు. వాళ్ళ మదర్ గూడా ఫిట్స్ ఉంది. ప్లస్ ఆమె కూడా భయాందోళనకు గురైతుంటది. అదే క్రమంలో శుక్రవారం నాడు వీళ్ళు ఒక ఫ్లాట్ చూద్దామని చెప్పేసి మియాపూర్ పోయారు తల్లి, కూతుర్లిద్దరు. ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ చూసి వచ్చి తినేసి పడుకున్నారు. ఇగ ఓకే. మదర్ ఒక బెడ్‌రూమ్‌లో పడుకుంది. కూతురు ఒక బెడ్‌రూమ్‌లో పడుకుంది ఫస్ట్ ఫ్లోర్‌లో. అట్లనే నైటు అది ఇది ఏదో రాసుకుంటూ, చదువుకుంటూ పిచ్చి పిచ్చిగా చేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కొన్ని విండోస్ నుంచి బయటికి విసిరేసి, తర్వాత ఈ చివరకు ఆమె ఒంటి మీద ఉన్న కంప్లీట్ డ్రెస్సింగ్ కూడా తీసేసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చింది. కింద 4 మెంబర్స్ బ్యాచిలర్స్ ఉంటారు. రోహిత్, రాజేష్ అండ్ హేమంత్ అండ్ తరుణ్. వాళ్ళ ఇంట్లోకి ఉరికింది. అందులో ఒక అబ్బాయి 1:30కి ఫోన్ మాట్లాడుతూ 2:00 ఆ ప్రాంతంలో ఫోన్ మాట్లాడుతుంది. హ్మ్. ఈమె న్యూడ్ బాడీ చూసి అతను పరేషాన్ అయిపోయిండు. ఏమైందని చెప్పేసి అతను టెన్షన్ పడ్డాడు. ఈ అమ్మాయి లోపలికి పోతే లోపల ఒక అబ్బాయి చదువుకుంటుండు. తర్వాత వేరే రూమ్‌లోకి పోయింది. వీళ్ళు వీళ్ళు భయపడిపోయారు. ఏమైంది ఇంత రాత్రి ఇట్లా వచ్చింది లేడీ అని చెప్పేసి అసలు ఏంది మనిషా దయ్యమా అనే ఒక కోణంలో వాళ్ళు భయాందోళనకు గురయ్యారు. తర్వాత ఆమె సడెన్‌గా మళ్ళా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ అబ్బాయి ఇంకా భయానికి లోనయ్యి ఈ అబ్బాయి కూడా పరిగెత్తిండు నన్నేమన్నా చేస్తదా అని. చాలా స్పీడ్ ఎవ్రీథింగ్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. సార్. తర్వాత ఈ అబ్బాయి భయానికి స్ట్రెయిట్ కొరికిండు. తర్వాత ఈ అమ్మాయి రైట్ సైడ్ రావడం జరిగింది. రైట్ సైడ్ వచ్చి అక్కడ టెంపుల్ డోర్ తీయడం ప్రయత్నించింది. ఆ డోర్ రాకపోతే పక్క గల్లీలో చిన్న టెంపుల్ ఉంటది. అందులో ఒక చిన్న స్టోన్ ఐడల్ ఉంటది అమ్మవారిది. అది తీసుకొని అదే బేర్ బాడీతోని ఫిర్యాదు చెట్లో దునకడం జరిగింది. ఈ సమాచారం మాకు శుక్రవారం మార్నింగు 10:30 ఆ ప్రాంతంలో ఇట్లా లేడీ డెడ్ బాడీ ఉందని ఫిర్యాదుగూడ చెరువులో మాకు ఫోన్ రావడం జరిగింది. వెంటనే మా సిబ్బందిని పంపించి రెస్క్యూ సిబ్బందితోటి బాడీ బయట తీయడం జరిగింది. సార్. ఆ తర్వాత అసలు విచారించినంక ఈమె పేరు తేజస్విని 25 ఇయర్స్ ఇక్కడ ఉంటూ రీసెంట్‌గా తెలుసు. ఆ తర్వాత ఆమెని ఏమంటే డెడ్ బాడీ అక్కడికి పంపేయడం జరిగింది. హైడ్రా సిబ్బందిని పిలిపించి ఆ విగ్రహం గురించి కూడా వెతకడానికి కొంత ప్రయత్నం చేసినాము. కాకపోతే మట్టిలో కూరుకుపోయి చిన్న విగ్రహం దొరకలేదు. ఆ తర్వాత వాళ్ళ అమ్మని పిలిపించేసి విచారిస్తే వాళ్ళ అమ్మకు కూడా నాకు తెలవదు. మా కూతురు ఎటో పోయిందని అన్నది. తర్వాత మళ్ళా మనం విచారిస్తే వాళ్ళ అమ్మని కూల్ చేసి హాస్పిటల్ తీసుకుపోయి చూపిస్తే అప్పుడు ఆమె ఎక్కడో తప్పిపోయిందని అనుకుంటుంది గానీ, చనిపోయిందని అనుకోలేదు. ఈ క్రమంలో మేము కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో మనం ఆ కింద ఉన్న పోర్షన్‌లో ఉన్న బ్యాచ్‌లర్ అబ్బాయిలను విచారించడం జరిగింది. వాళ్ళ మదరు, వాళ్ళ ఫాదరు, ఆ ఇంటి ఓనర్‌ని విచారించడం జరిగింది. సార్ ప్రాథమిక సమాచారం అంటే మీరు సేకరించినటువంటి సమాచారం ప్రకారం అయితే ఆమెకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా సార్? కొంచెం మెంటల్ కండిషన్ బాగలేదు. ఇద్దరికీ కూడా తల్లికి, కూతురికి అని అంటున్నారు చుట్టుపక్కల అందరూను. అది నిజమా సార్? దాని వలన ఇలా చేసుండొచ్చా? ఇప్పటివరకైతే అదే మేడం. యాక్చువల్‌గా ఏందంటే ఆళ్ళ తల్లి కూడా చెప్తుంది. ఏం చేస్తున్నావు మాకే అర్థం కాదు ఒక్కొక్కసారి అని అంటుంది. అంటే ఫియర్ ఫోబియా అంటుందామె. ఫియర్ ఫోబియా. అట్ ద సేమ్ టైమ్ ఫిట్స్ కూడా ఉంది ఆమెకు. వాళ్ళ తల్లికి ఫిట్స్. కానీ సార్ రోజుకి రూ. 3,500 పే చేసి నెల రోజుల బట్టి అక్కడే ఉంటున్నారంటే దగ్గర దగ్గర రూ. 1,00,000 పైన గదా అమౌంటు. అంత ఎందుకు పే చేసి వాళ్ళు అక్కడ ఉండాల్సొస్తుంది? అంత అమౌంట్ ఎట్లా పే చేయగలుగుతున్నారు వాళ్ళసలు? 3000 కాదు మేడం. యాక్చువల్ రూ. 1,900 పర్ డే. 1900 బిఎన్‌బి 1,900 పర్ సరే అయినా కూడా చాలా ఎక్కువే గదా సార్!
ఆల్మోస్ట్ 2000 60 పర్ డే. వీళ్ళకు అంటే వీళ్ళకు అప్రోచ్ తెలవకపోవడము, అంటే హ్యూమన్ రిలేషన్స్ లేకపోవడం, వీళ్ళకు ఎవరు అనుమానంగా ఉండి ఎవరు ఇయ్యరు గదా! అందువల్ల గూడా యాప్ ద్వారా వచ్చిందని అనుకుంటున్నాను. ఓహో! ఓకే. ఓకే. తర్వాత ఏదో క్షుద్ర పూజలు చేశారు. ఇంట్లో వాళ్ళకు కండిషన్ అంటే మెంటల్ కండిషన్ సరిగ్గా లేక పూజలేవో చేశారు. అది కూడా వైరల్ అవుతుంది సార్. అట్లాంటిదేమన్నా చూసారా మీరు? నిజంగా అలాంటిదేమన్నా ఉందా అసలు మీ ఇన్వెస్టిగేషన్‌లో అలా తెలిసిందా ఏమన్నా? పూజలంటే పూజలు మామూలుగా జేసుంటారు గానీ, స్పెసిఫిక్‌గా క్షుద్ర పూజలనేది ఏం లేదు. ఆస్ట్రాలజీని సంప్రదిస్తుండేది. రిపీటెడ్‌గా ఆన్‌లైన్‌లో ఆస్ట్రాలజీ ఓహ్! సంప్రదిస్తుండేది. అదొకటి ఇన్వెస్టిగేషన్‌లో తెలిసింది. స్పెసిఫిక్ అంటే ఆరోగ్యం బాగుండాలని జనరల్ పూజలు చేస్తున్నాం. క్షుద్ర పూజలనేది ఏం లేదు. ఈ అమ్మాయికి యాక్చువల్‌గా నిద్రలో పీడకలలొస్తున్నాయంట. రక్తం కలలు అట్లా వస్తుండేయంట. ఓహో! సార్ తర్వాత థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నట్లు ఏమన్నా అంటే అట్లాంటి అనుమానాస్పదంగా ఏమన్నా ఉందా సార్? లేదు. ఎవ్వరు లేరు. కింద 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్‌ని కూడా విచారించినాం. వాళ్ళు కూడా అంతా ఇన్సిడెంట్స్ కూడా వెరిఫై చేసినాం. అట్లాంటివి ఏం లేదు. వాళ్ళు పానిక్ అయిపోయారు. వాళ్ళ ఇంటిలోకి ఈమొచ్చింది. తర్వాత లేటర్ ఏం జరిగిందనేది ఎవ్రీథింగ్ సీసీ రికార్డ్ ఉంది. సీసీ కెమెరా రికార్డ్ ఉంది. ఓకే. ఆమె కాల్ కూడా ఎలాంటిది కూడా ఆమెకు సూసైడ్ నోట్ గాని అలాంటివి కూడా ఏం దొరకలేదు. ఈవెన్ ఆళ్ళ మదర్‌కి కూడా తెలవదు. అంటే సార్ 16థ్ రోజున కొన్ని విజువల్స్ చూసాను నేను ఆమెయి. సీసీ కెమెరాలో 18 చనిపోయింది గదా! 16వ తారీఖున ఆమె ఒక ట్రాలీ బ్యాగ్ అంటే సూట్‌కేస్ ఒకటి తీసుకొని అక్కడ అదే వీధిలో అటు ఇటు, ఇటు అటు తిరుగుతుంది. ఒక ఆటో డ్రైవర్‌ని మొత్తం రోడ్స్ అన్ని తిప్పి 500 మీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్నటువంటి తన ఇల్లుని ఆమె కనుక్కోలేనటువంటి సిట్యుయేషన్‌లో దారుణంగా తిరిగింది అక్కడంతా గూడా. అలాంటి ఆమె పక్కనే ఉన్నటువంటి చెరువు ఉంది ఇక్కడ. అక్కడికి వెళ్లి చనిపోవచ్చు. టెంపుల్ ఉంది. అమ్మవారి విగ్రహం ఇదంతా ఎట్లా తెలిసింది సార్ మరి? అమ్మగారి విగ్రహం అనేది ఏం లేదు. ఆమె జస్ట్ అట్లా టెంపులొచ్చింది. టెంపుల్ కాడ ఏదో పోదామనుకుంది. ఆ చిన్న టెంపుల్‌లో కూడా టెంపుల్ లోపలికి పోయింది. ఇదంతా మెంటల్ ట్రామా. అసలేం చేస్తుందనేది ఆమెకే తెలవదు. తెలవని పరిస్థితి. ఓకే. అసలు మైండ్ ఒక్కొక్కసారి పనిచేస్తుందా లేదా అనేది డౌటు. ఇల్లు కూడా ఐడెంటిఫై చేయక ఆటో వాళ్ళని ఇటు అటు తిప్పేసి ఉంటది. టైమ్ హ్మ్. పాస్ కూడా తిప్పుకుంటదేమో అని అనుకుంటా. దట్ ఈస్ కాల్డ్ మెంటల్ ట్రామా. ఓకే. తర్వాత ఆమె అకౌంట్‌లో 20,00,000 ఉన్నాయి అని అంటున్నారు. నిజమా సార్? అలా ఉన్నాయా? అంత అమౌంట్ ఉందా? Actually, she was an intelligent lady. She was earning almost more than 2 lakhs per month ఓహ్! while she was working in Bangalore as a techie. సో, ఉంది అయితే అమౌంట్ ఉంది. మైట్ హావ్. వాళ్ళ అమ్మ చెప్తే కూడా అదే రెంట్స్ ఇవన్నీ ఎవరు పే చేస్తారంటే మా పాప చేస్తది. నా కాడైతే డబ్బులు లేవు అని అంది. వాళ్ళ ఫాదర్ సార్? వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారు? అంటే మీరు విచారించారు కదా! వాళ్ళ ఫాదర్‌ని కూడా ఏమన్నారాయన? రిపీటెడ్‌గా కాల్స్ వస్తున్నాయి. ఎందుకు చచ్చిపోయిందంటే నాకే తెలవదు. వాళ్ళు నాతోని గొడవ పెట్టుకొని ఎళ్ళిపోయిర్రు. అసలేంటి సార్ ఇదంతా ఏంది ఎవరన్నా ఎందుకు చచ్చిపోయినారని ఆళ్ళ ఫాదరే నన్ను అడుగుతా ఉన్నాడు. రీజన్ ఏంటిది వాళ్ళ ఫాదర్ కూడా ఇంటిమేట్ చేసినా వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది. ఫునేరియల్స్ వచ్చేసి ఇక్కడ ముషీరాబాద్‌లో చేయడం జరిగింది. మళ్ళా ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ కూడా ఇప్పుడు వైజాగ్‌లో ఉంటున్నాం. కలిసే వాళ్ళ ఉంటున్నాం. ఓన్ హౌస్‌కెళ్ళిపోయారా సార్? వాళ్ళ ఓన్ ఆ! విలేజ్‌కి. అవును. విగ్రహాన్ని మీరు లోపల పడిపోయింది గదా సార్ చెరువులో. ఆ విగ్రహాన్ని ఎందుకు తీయలేదు మీరు? ఆ విగ్రహం గురించి కూడా తీయలేదన్న తర్వాత ఆ విగ్రహానికి కట్టుకున్నటువంటి చీర అంటే అమ్మవారి చీర ఏదైతే ఉందో అది గూడా అక్కడనే పడుంది. నేను నిన్నొచ్చాను. అక్కడనే పడి ఉంది. మామూలుగా ఇన్వెస్టిగేషన్ కోసం అవన్నీ మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు గదా సార్! ఎందుకని చేసుకోలేదు ఈ కేసులో మరి? యాక్చువల్‌గా ఏందంటే విగ్రహం గురించి ప్రయత్నం చేసినాము. హ్మ్. విగ్రహానికి రెస్క్యూ టీమ్ పెట్టి చేపిచ్చినాం. హైడ్రా స్విమ్మర్స్‌ని కూడా తెప్పించినాము. ఓహ్! దొరకలే మేడం. దొరకలేదు. చాలా దొరకలే. లోతుంటదా సార్ అది చెరువు? అంటే 10 ఫీట్స్ 10-15 ఫీట్స్. అయితే బురద ఉంటది. బురదలో కూరుకొని పోయి ఉంటది. ఓన్లీ 1 ½ ఫీట్, ఓకే. 2 ఓకే. ఫీట్స్ ఆ! ఉంటది ఆ! హైడ్‌లో. ఆ! ఆమె పడిపోయినప్పుడు కూరుకొని పోయి వాటర్ కనిపిస్తుంది గానీ, నిన్నంతా చూస్తే బురదే ఉంది సార్. మొత్తం అంతా చాలా మట్టి, బురద ఉంది. అంతే మేడం. అన్నీ డ్రైనేజ్ వాటరే. శారీ అక్కడే ఉంది సార్. ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు మీరు? నాకదొక్కటే అర్థం గాలేదు. అంటే స్పెసిఫిక్ దానివల్ల అది తీసుకొని పోయి అక్కడ పడేసింది. దాన్ని ఎందుకులే అని మనం ఆలోచన. ఓకే. ఇంకా అక్కడే ఉంది. అక్కడే ఉంది సార్. నిన్న ఈవెనింగ్ నేను వెళ్ళినప్పుడు, నిన్న ఆఫ్టర్‌నూన్ అంతా నేను అక్కడనే ఉన్నా. అక్కడే ఉంది శారీ అమ్మవారిది. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ సో మచ్. థాంక్